నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో కోయ గురూజీ పి బ్రహ్మం రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో 1 నుంచి 15వ తారీఖు వరకు మేషాది ద్వాదశ రాశులకి ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్తున్నారండి. అందులో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేది ఒకసారి వివరించండి. ఓం శ్రీ మాత్రే నమః. గంగమ్మ తల్లి, అమ్మవారు, కనకదుర్గ, కలకత్త కాళి, కొండదేవత, కుర్రో కుర్రు. భగవంతుడు ఇచ్చినట్టుగా ముఖ్యంగా ఏంటంటే కర్కాట రాశి గల వాళ్ళ విధానము చాలా కఠినమైనది. అంటే ఏ విషయాన్నైనా సరే సాధించాలనే ఒక ఆలోచన ఉంటుందే కానీ ఆ కఠినమైన పరిస్థితుల్లో వాళ్ళని ముందుకు పోనీయం. అయితే వీళ్ళకి ఆదాయ బలాలు ఎలా ఉంటాయి అంటే ఆదాయం 3, ఖర్చు వచ్చేసి 10, రాజ్యపూజితం 2, అవమానం 8. ఒకదానికి ఒకదాని సంబంధం లేకుండా వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతూ మానసికంగా నలిగిపోతుంటారు. అయితే వీళ్ళు దీంట్లో స్త్రీ ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉన్న స్త్రీ ముఖ్యంగా భర్తను గౌరవించకపోవడం, భర్త మీద కొద్దిగా ఇబ్బందులు పెట్టడం, వాడిని రాసి రంపర్లు చేయటం, కొన్ని చికాకులు చేస్తుంటుంది. తర్వాత వామ బుద్ధిలో కలిగింది కాదు, ఆవిడ స్వయంగా తీసుకున్న నిర్ణయం కాదు, ఇది చెప్పుడు మాటను బట్టి దాని బుద్ధి మారి దాని ఆలోచన మారి వాడి మీద చూపిస్తుంది. అది స్త్రీకున్న లక్ష్య సంకల్పం. అదేవిధంగా పురుషుడు లక్షణం. ఈ కర్కాటక రాశిలో ఉన్నవాడు ఆలోచన ప్రకారం భార్యని హింసించడం, లేదా కొద్దిగా చికాకులు పెట్టడం, నువ్వింత అంటే నేనింత అంటాం, అసలు నువ్వు ఇంట్లోంచి ఉండొద్దు వెళ్ళిపోవనే మాటలు రావడం, కొన్ని గొడవలకు కారణమయ్యేదానికి అవకాశం కూడా ఒక పురుషుడి ద్వారా నుంచి కూడా అవకాశం వస్తుంది. అది కఠినమైన ప్రయత్నం. అయితే ఈ రాశి గల వాళ్ళు కుటుంబాన్ని సాధించడానికి పోలేరు, కానీ బయటి వ్యక్తులకు మాత్రానికి బోధన చేస్తుంటారు. ఈ కర్కాటక రాశిలో ఉండాల్సిన ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఒకటి కాదనుకుంటే ఇంకొకటి మనం వద్దనుకునే తీరాలి, ఒకటి కావాలనుకుంటే ఇంకో దాన్ని వదులుకొని రాలి. అలా వదులుకోకుండా వీళ్ళు కఠినంగా కూర్చొని పట్టుదలతో చేసే దానివల్ల వీళ్ళ సంసారాలు, కుటుంబాలు, వీళ్ళు వెనకాల ఉండే పిల్లలు సఫర్ అయిపోయి వాళ్ళ భవిష్యత్తు మీద పడిపోయి వాళ్ళ భవిష్యత్తును కూడా 0% తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు దేవుణ్ణి మొక్కినా, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా పోయేది కాదు. కర్మ ఎవరిని వదలదు. పాపం చేస్తే కడుక్కుంటే పోతామో కానీ కర్మ మాత్రం కడుక్కుంటే పోయేది కాదు. అదేవిధంగా చేసే కర్మ అంటే ఇది తప్పని తెలిసి దాన్ని చేస్తున్నవరా అంటే అది మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టదు. అదేవిధంగా చేసిన పాపం తెలియకుండా జరిగితే అది కొంతవరకైనా పశ్చాత్తాపంతో మనకి అవకాశం దొరుకుతుంది. అయితే ఏ కార్యమైనా సరే ఒక వ్యక్తిని మనం అభిమానించుకొని ప్రయత్నం చేస్తే ఈ కర్కాటక రాశి గల వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని గౌరవించి మర్యాద ఇచ్చి మనకి అవకాశాన్ని అందిస్తారు. రేపు భవిష్యత్తులో కానీ, బతుకు తెరువులో కానీ, ఉద్యోగంలో కానీ, చేస్తున్న పనిలో కానీ మన బిహేవియర్ను బట్టే వాళ్ళ నడవడిక, మన ప్రవర్తన కంపల్సరీగా 100% ఏర్పాటు అవుతుంది. అయితే మన బిహేవియర్లో మనం మార్పు ఏర్పడిపోయినప్పుడు వీళ్ళు ఉండే స్థాయి నుంచి కూడా దిగజార్చేదానికి వాళ్ళకి సమయం సరిపోదు, 1 సెకండ్ చాలు, దింపేస్తారు. అభిమానంతో దగ్గర తీసుకునేది వేరు, స్వార్థంతో, కోపంతో, విరోధంతో దూరం చేసేది వేరు. ఈ రెండు ఒకటి కావు. కాకపోతే మనసుకు సంబంధించింది మైండ్ ఆలోచించి చెప్పదు, మైండ్ ఆలోచించి చెప్పేది మనసుకు నచ్చినట్టు చేయదు. ఈ రెండు ఈ కర్కాటక రాశి వాళ్ళతో మనిషిని కఠినంగా శిక్షించేదానికి బాధింపులు చేస్తున్నారు. వీళ్ళు ఎక్కువగా ఏంటంటే పరాయి మాటలు నమ్ముకొని ఆలోచించే వ్యక్తులు, ఇంటి వాటల్లో మాట్లాడించుకునేది ప్రయత్నం చేసుకుంది, వాళ్ళ మాటలు నమ్ముకుపోయేది తక్కువ, చెప్పుడు మాటల ప్రకారం. అయితే వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా దీంట్లో ఎక్కువగా డాక్టర్స్, తర్వాత ఇంజనీర్స్, బిల్డర్స్, వీళ్ళకి ఎందుకంటే వీళ్ళకి చేసే ప్రయత్నాలు ఉంటాయి కానీ వీళ్ళకి స్వచ్ఛత దొరకదు ఇంట్లో. అంటే భార్య వల్ల భర్తకో, భర్త వల్ల భార్యకో స్వచ్ఛత దొరకదు, మనశ్శాంతి ఉండదు. వీళ్ళు ఇబ్బంది పడుతూనే ఉంటారు, వీళ్ళు చెప్పుకోలేరు. అవతల వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని వీళ్ళు డాక్టర్ ద్వారాగో లేకుంటే బిల్డర్స్ ద్వారాగో వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయగలుగుతారు. కానీ వీళ్ళ ఇంట్లో వచ్చిన సమస్యలు మాత్రం వీళ్ళ వల్ల కాదు, వీళ్ళు ఇంట్లో లేకుండా బయటకు వచ్చేస్తుంటారు, మానసికంగా నలిగిపోతుంటారు. అటువంటి వాళ్ళకు కూడా మనం రెమెడీస్ చెప్పి దానికి పరిహారం చేసే అవకాశాలు కంపల్సరీగా ఉన్నాయి. తర్వాత వీళ్ళు కొన్ని పనులు కావాలనుకొని కొంతవరకు దాన్ని ఈ పని చేస్తే బాగుంటుంది, ఆ పని చేస్తే బాగుంటుందని వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ అయి ఉంటారు. ఆడికి పోకముందే మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఆ ఆటంకాలు వచ్చినప్పుడు
వీళ్ళకి మనం అంత దూరం పోలేము, మనం అందుకోలేమో అని అనుకుంటారు. కానీ అలా డ్రాప్ అయిపోతే ఏమవుతుందంటే రేపు మనకు వచ్చే అవకాశం ఇంకోటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా జాబు పరంగా ఒక జాబు చేస్తున్నాం మనం, ఈ జాబు మనకు నచ్చలేదు, ఇంకో జాబు పోవాలి అనుకుంటే అప్పుడు ఆ జాబుకు పోవాలనుకునేవాడు ఒకటి రికమెండేషన్ తీసుకోవచ్చు, లేకుంటే ఇతను ఎగ్జామ్ రాసి పాస్ కావడమో లేకుంటే ఒక ఇంటర్వ్యూకి పోవడమో జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూకి పోయేటప్పుడు ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఆ మనిషితో మనకి మాట్లాడే విధానం అన్నప్పుడు మన క్వాలిఫికేషన్ చూస్తాడు, ఫస్ట్ మన టాలెంట్ను చూస్తాడు. వీడి ఉద్యోగుడు అర్హుడా కాదా, దాన్ని చేస్తే అది ఖచ్చితంగా అవుతుందా, అది స్త్రీ వల్ల అయినా సరే పురుషుడు వల్ల అయినా సరే అవుతుందా కాదా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళిద్దరు కూడా దాన్ని ఆలోచించుకుంటూ పోతే కంపల్సరీగా దాన్ని సంపూర్ణంగా చేయగలుగుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ కార్యం కాడికి పోవాలనుకున్నప్పుడు వాళ్ళు ఒకటి మనసులో పెట్టుకొని ఇంకొకటి ఆలోచించుకుంటూ దగ్గరికి పోతారు. అప్పుడు ఆడికి పోతే ఏమవుతుందంటే వీడు చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోతాడు, వీడు ఇంకొక ఆలోచన చెబుతాడు. అప్పుడు వాడు ఆ కంటెంట్ వాడికి నచ్చదు. వాడు ఏ రికమెండేషన్ చేయగలుగుతాడు, నీకు ఉద్యోగాన్ని ఎలా ఇప్పగలుగుతాడు? నువ్వు అనుకున్న సబ్జెక్ట్ ఏంటో తీసుకున్నది ఏదో వాడు ఉన్నదట్టు చెప్తేనే వాడు ఖచ్చితంగా ఆ జాబ్ను కానీ ఆ ఒక వృత్తిని కానీ చేయగలుగుతారు. ఇది కొంతమందికి చిన్నపాటి ఉద్యోగస్తులు లేదా చిన్నపాటి వ్యాపారస్తులు. ఈ వ్యాపారస్తులు ఏమవుతారంటే ఎదుగుదల తగ్గుతూ ఉంటుంది, వీళ్ళకి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి, మితి మించిన ఖర్చులు. ఈరోజు ఎలా ఉందిరా అంటే మనం అన్నం తినాలనుకుంటే మజ్జిగతో తిని సంతోషంగా తృప్తి పడేవాడు ఉంటాడు, కారం పచ్చడి వేసుకుని తినేవాడు ఉంటాడు, నాకు ఇదే బిర్యానీ కావాలి ఇదే తినాలనుకునేవాడు ఉంటాడు. వాడు డబ్బు లెక్క చేయడు. ధనం మూల కారణం. ధనాన్ని మనం గౌరవిస్తే ధనం మనల్ని గౌరవిస్తుంది, ఖచ్చితంగా మన దగ్గర నిలబడుతుంది. ఎప్పుడు ధనాన్ని లెక్క చేయకుండా ఇచ్చలవిడిగా మనం ఖర్చు పెడతావో ఒక్క చిన్న సమస్య కాడ నువ్వు ఒక్క 10 రూపాయల కాడ నువ్వు అవస్థ పడతావు, చాలా ఇబ్బంది పడతావు. సపోజ్ ఎగ్జాంపుల్ మన దగ్గర 500 రూపాయలు నోటు ఉంది, 10 రూపాయలు వస్తువు కొనుక్కుంటున్నావు, వాడి దగ్గర చిల్లర ఉండదు. ఆ 500 రూపాయలు 10 రూపాయల కోసం తిరుగుతావు. ఎవడు వీడు నా దగ్గర చిల్లరలేదు ఇట్లా. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ అది. అట్లక్క ఒక ధనాన్ని మనం ప్రయత్నం చేసుకునేటప్పుడు ఒక కష్టం వచ్చినప్పుడు దానికి పెట్టచ్చు, కానీ అవసరం వచ్చినప్పుడు దానికి పెట్టచ్చు. కానీ అనవసరమైన వస్తువులు కాడ అనవసరం చేసే పనులు కాడ ఈ రాశి గల వాళ్ళు ఎక్కువగా దాన్ని పెట్టుబడి పెడుతుంటారు. దాంట్లో డబ్బు నిలకడ ఉండదు, అది శాశ్వతంగా నిలబడదు. ఈ రెండు వాళ్ళకి పోయినట్టుకే టైము అవసరము ప్రయత్నం అన్నీ వృధా అయిపోతూనే ఉంటాయి. క్షణము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు, ఆలోచిస్తారు దాన్ని చేయలేకపోతారు. ఇట్లా కొంతమందికి ఇటువంటి వాళ్ళకి ముఖ్యంగా ఏంది అంటే వీళ్ళు నరఘోష సంబంధించిన యంత్రకట్టు ప్రయత్నాన్ని ఒకటి చేయాలి. అది కొంతమంది అందరికీ నరదిష్టికి సంబంధించిన యంత్రాలు తెచ్చుకొని ఇంట్లో పూజలు చేసుకుంటుంటారు. అది కాదు. ఆ యంత్రకట్టు ఎలా ఉంటుందిరా అంటే ఒక ఎద్దు కొమ్ము నుంచి వస్తుంది. ఎద్దు కొమ్ము అంటే తెలుసు కదా, ఎద్దుకి కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములో ఉండే ఒక రసాయన పదార్థం తీసుకొని దాన్ని ఒక స్ఫటికలో పోసి దాన్ని ఆ పటికని ఒక దంచి దానిపైన తెల్ల నువ్వులు నల్ల నువ్వులు వేసి దాన్ని కట్టి ఆ వ్యాపారం కాడ పెట్టుకోవాలి. కంపల్సరిగా ఆ వ్యాపారం అభివృద్ధిలోకి వస్తుంది, ఆ సంస్థానం ముందుకు పోతుంది. ఉద్యోగం రాని వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కంపల్సరిగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాలు కంపల్సరిగా ఉన్నాయి కాబట్టి నేను ఏ విషయమైనా సరే నేను సంపూర్ణంగా నేను చేస్తాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నన్ను సంప్రదిస్తే మీకు చక్కటి పరిష్కారం అందించి మీకు ఏ ప్రాబ్లం లేకుండా కంపల్సరిగా మీ భవిష్యత్తుని గమ్యాన్ని చేర్చే సంకల్పం నేను చేస్తాను. రైట్. ఓం నమః శివాయ.